యజమాని నిర్ణయించుకోవాలి. సంస్థలు ఎందుకు దెబ్బతింటూ ఉంటే అంకుర స్థాయిలోనే, స్టార్టప్ స్థాయిలోనే సంస్థలు ఎందుకు దెబ్బతింటాయి, పెద్ద సంస్థలు కూడా ఎందుకు దెబ్బతింటాయి? యజమానికి ఉద్యోగులను అంచనా వేసే విధానం తెలియదు. దాన్ని ఆంధ్ర మహాభారతంలో సభాపర్వంలో ధర్మరాజుకి నారదుడు చెప్తాడు. ఉద్యోగులను అంచనా వెయ్యాలయ్యా, 3 రకాల వాళ్ళు ఉంటారు మనుషులు. ఉత్తమ మధ్యమాధమ నియోగ్యత బుద్ధి నిరింగి వారినయుత్తమ మధ్యమాధమ నియోగములను నియమించితే నరేంద్రోత్తమ. ఉత్తమ మధ్యమాధమ నియోగ్యత బుద్ధి నిరింగి వారినయుత్తమ మధ్యమాధమ నియోగములను నియమించితే నరేంద్రోత్తమ. భృత్యకోటికి అనూనముగా తగు జీవితం మొలాయత్తము చేసి ఇత్తే తగనయ్యి కాలము దప్పకుండగన్. భృత్యకోటికి అనూనముగా తగు జీవితం మొలాయత్తము చేసి ఇత్తే తగనయ్యి కాలము దప్పకుండగన్. ఉద్యోగులను కూడా పిల్లల్లాగా చూసుకోవాలి యజమాని. నా కుటుంబం ఇది, వీళ్ళ యోగక్షేమాలంటే నా యోగక్షేమాలు. నా కొడుక్కి కాలు విరిగితే ఎంత బాధపడతానో, ఉద్యోగి గాయమైతే నేను అంత బాధపడాలి. అంతే, అదే యజమాని లక్షణం. అప్పుడు సంస్థ ఎందుకు బాగుండదండి? ఆయన దేవుడండి, జీతం ఏదో తక్కువ ఎక్కువనండి, మా మేనేజర్ చాలా మంచివాడండి, మేము అక్కడే ఉంటామండి అంటారు. అతనిలో మార్పు రావాలి. ఎలాగా జీతాలు ఇవ్వడం కూడా ఇస్తారు, ఏడిపించి ఎప్పుడో ఇవ్వడం కాదు, ఇస్తారో ఎవరో తెలియకుండా ఇవ్వడం కాదు. ఉత్తమ మధ్యమాధమని యోగ్యత బుద్ధి నిరింగి వారినై ఉత్తమ మధ్యమాధమని యోగములను నియమించితే నరేంద్రోత్తమ. ఓ రాజా, ధర్మరాజా, నీ దగ్గర ఉద్యోగస్తులు ఉంటారయ్యా, వాళ్ళు 3 రకాల వాళ్ళు ఉంటారు చూసుకోవాలి. ఉత్తముడు, మధ్యముడు, అధముడు. ఏమిటి కేటగిరీ అంటే చెప్పకుండానే చేయవలసిన పనిని గమనించి చేసేవాడు ఉత్తముడు. యజమాని వచ్చేసరికి ఆ పని అయిపోయి ఉంటుంది సుమారుగా 75%. నేను ఈ పని నీకు చెబుదాం అనుకుంటున్నానా అంటే, మీకు ఇది అవసరం అని నాకు తెలుసునండి, సంస్థలో ఇంతకాలంగా పనిచేస్తున్నాను నాకు తెలియదండి, నేను చేసి పెట్టేశాను సార్, ఇంక మీరు ఒకసారి చూస్తే ఇంకేమైనా మార్పులు అవసరమైతే చేద్దామంటే యజమాని పొంగిపోతాడు. వెంటనే అతన్ని అసిస్టెంట్ మేనేజర్ చేసేస్తాడు. అమ్మా నేను ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు ఆయన చూసుకుంటాడు. ఇంకా అతను జీతభత్యాలు గొడవ ఉంటుందండి, హాయిగా ఇస్తాడు. అది ఉత్తమ ఉద్యోగులు కొంతమంది ఉంటారు, అలాగే ఇప్పటికీ ఉంటారు, యువతరంలో ఉంటారు. ఆ బాధ్యత ఉంటుంది, ఎందుకంటే ఆ తల్లిదండ్రుల పెంపకం అటువంటిది. ఆ యువతరంలో వాళ్ళు ఎలా ఎక్కడి నుంచి వస్తారు, ఆకాశం నుంచి ఊడిపడరావరు, తల్లిదండ్రుల పెంపకం. ఆ ఇంట్లో తల్లి తండ్రి ఇద్దరూ బాధ్యతాయుతంగా ఉండడం కానీ ఒకరు కొంచెం అటు ఇటుగా ఉన్న రెండో వారైనా బాధ్యతగా ఉండడం వల్ల పిల్లలకి ఆ లక్షణం వస్తుంది. ఊరికేమి రాదు. కొంతమందికి జన్మాంతర సంస్కారం వల్ల సహజంగా రావచ్చు, మనం చెప్పలేం, అదృష్టం అది. ఆ ఉత్తముడిని చెప్పకుండానే పని చేసుకుపోయే ఉత్తముడిని, ఆ ఉత్తమమైన స్థానాలంటే అసిస్టెంట్ మేనేజర్, ఏదో పెద్ద జనరల్ మేనేజర్, లేకపోతే టీమ్ లీడర్ అంటారు, అటువంటి ఉద్యోగాల్లో పెట్టేయాలి. దానికి టైం పెట్టాల్సిన పని లేదు, వాడు యోగ్యుడు పెట్టేస్తాం అంతే, వాడు చూసుకుంటూ వెళ్ళిపోతారు.